నాటకం ఏ నాటకం ఈశా ఈశా లోకాల నేలగలవు శోకాలు బాపగలవు నిన్ను కొలిచే ప్రతి జీవిలో కొలువుండగలవు వేషాలు మార్చగలవు మోసాలు చెయ్యగలవు అభము శుభము ఎరుగనోళ్ళ బలి కోరతావు ఎందుకు చూపిస్తావో నీలీలలో ఎందెందు రే చరణ్ చరణ్ ఏంటమ్మా నీకిదేమైనా పద్ధతిగా మంచిగా అనిపిస్తుందా? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? దేని గురించి ఏంటన్నయ్య? మధ్యాహ్నం నుంచి వదిన పని చేస్తూనే ఉంది, కనిపించట్లేదా నీకు? ఆ పిల్లని ఒంటరిదాన్ని చేసి టార్చర్ పెడుతున్నారా? తను పడుతున్న కష్టం చూస్తుంటే మాకే బాధ అనిపిస్తుంది. కానీ మీ అమ్మని చూస్తే అసలు నేను సచ్చినంత ఒట్టని చెప్పి ఒట్టు పెట్టుకుంది. ఇంతకన్నా రాక్షసత్వం ఉండదురా. నీ అమ్మ ఒక మూర్ఖురాలు, కానీ నువ్వు కూడా అలా తయారయ్యావేంట్రా? అది నాకు ఇంకా బాధ అనిపిస్తుంది. నేనే మూర్ఖుణ్ణి కాదు నాన్న. ఈ పరిస్థితి తెచ్చుకుంది తను. ఇంట్లో బర్త్డే ఫంక్షన్ పెట్టుకుని ఎవరికో ఒంట్లో బాగాలేదని పోవడం ఏంటి? అది కూడా చెప్ప పెట్టకుండా. ఒరేయ్, చెప్పే అవకాశం కుదరలేదని అర్జెంట్ అని వెళ్ళానని చెప్పింది కదా. సరే అన్నయ్య, నీ దృష్టిలో వదిన తప్పే చేసిందనుకో, కానీ దానికి ఇంతలా శిక్షించాలా? పాపం అనిపించట్లేదు? ఏంటే ఇంకా ఇల్లు శుభ్రం చేస్తూనే ఉన్నావా? అయిపోవచ్చిందత్తయ్య. అది కనపడుతూనే ఉంది. ఈ పనులన్నీ చేస్తే సరిపోతుందా? చీకటి కూడా పడింది. వంట చేయవా? ఇల్లు శుభ్రం చేయడం అయిపోతుందత్తయ్య, ఇది అవ్వగానే చేస్తాను. ఫుడ్ పెట్టకుండా మనకి పనిష్మెంట్ ఇద్దామని చూస్తున్నట్టుంది. బుద్ధుందా లేదా మీకు? అసలు మీరు మనుషులేనా? మనిషి పుట్టుకు పుట్టారు, మనిషి లక్షణాలు ఒక్కటి కూడా లేవు. సాటి ఆడపిల్లలా కష్టపడుతూ ఉంటే చూసి ఆనందిస్తున్నారా? ఆడపుట్టుకు పుట్టారు, కనీసం వంట కూడా చేసుకోలేరా? ఏ మేమేమైనా చేయమన్నామా ఏంటి? అత్తయ్య గారు దానికి పనిష్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు మేం వెళ్లి వంట చేస్తే ఆవిడ మాట జవదాటినట్టు అవ్వదా? పోనీ నేను వంట చేయనా? ఏంటి, నువ్వు వంట చేస్తావా? ఏ ఇంట్లో ఉండాలని లేదా నీకు? ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నా మాట కట్టుబడి తల వంచుకుని సైలెంట్ గా నుంచుంటే, ఆఫ్టర్ ఆల్ పని మనిషివి నువ్వు నా మాట ఎదిరిస్తావా? ఏం ధైర్యం చూసుకుని ఇలా మాట్లాడుతున్నావు? అత్తయ్య, తన్నే మనకండి, వంటే కదా, నేనే చేస్తాను. త్వరగా కానివ్వు. ఇది ఊడ్చేసి వెళ్తాను అత్తయ్య గారు. నేను చేస్తానులే బామ్మ, నేను చేస్తానులే, మీరు వెళ్ళండి వెళ్ళండి.
అవును, చరణేడి? ఈవిడ గారు చేసిన పనికి చరణ్ అవమానపడ్డాడు కదా, ఆ బాధతోనే భోజనానికి రాలేదనుకుంటా ఆంటీ. అవును, పెళ్ళం మాట వినదు అంటే ఏ మొగుడికైనా అవమానంగానే ఉంటుంది. సుమా, మధ్యాహ్నం నుంచి పుట్టెడు పని చేసి వచ్చింది. అన్నీ చేసినా ఇంకా దాన్ని ఎందుకే ఆడిపోసుకుంటారు? అదేదో నేరం ఘోరం చేసినట్టుగా పనిష్మెంట్ ఇచ్చావు కదా, పడుతుంది కదా, ఇంకా ఎందుకు సాధిస్తున్నారు? ఎవరు చేసుకున్న దానికి వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. నన్నంటారేంటి? వాణ్ణి నేను భోజనానికి పిలుస్తాను. మావికరు, నేనే ఆయన్ని భోజనానికి తీసుకొస్తాను. ఈవిడ గారు వెళ్లిపోయి వచ్చేమంటే చరణ్ వచ్చేస్తాడా? చచ్చినా రాడు. నువ్వు నేను పిలిచిన వస్తాడేమో గాని అది పిలిస్తే మాత్రం అస్సలు రాడు. వదిన పిలిస్తే రాలేదు కానీ వండి పెడితే తినడానికి మాత్రం బాగా వస్తారు.